సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. గడిచిన వీకెండ్ లో చూసుకుంటే తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మెరుపులు లేవు, ఉరుములు లేవు. జస్ట్ వాతావరణం సాధారణంగా మాత్రమే ఉంది. అంటే బ్లాక్ బాస్టర్ సంక్రాంతి సీజన్ తర్వాత సాధారణమైన పరిస్థితుల్లో నెలకొని ఉండడం, లేకపోతే డ్రై సీజన్ రావటం అనేది బాక్స్ ఆఫీస్ దగ్గర కామన్ గా జరుగుతూ ఉండే పరిణామమే. అంటే పెద్ద సినిమా సీజన్ అయిపోయిన తర్వాత ఆడియన్స్ ఫోకస్ తగ్గుద్ది సినిమాల మీద. ఎందుకంటే సెలవుల్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు కదా, పనిలో సీరియస్ గా ఇన్వాల్వ్ అవడం మొదలు పెడతారు. పిల్లలు చూసుకుంటే పరీక్షల మీద ఫోకస్ పెడతారు, ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్స్ కి దగ్గర పడతా ఉంటది కదా టైం. అయినప్పటికీ ఛాన్స్ ఉంటది, అన్ని సినిమాలకి ఛాన్స్ ఉండకపోవచ్చు, కానీ ఖతర్నాక్ కంటెంట్ తో వచ్చే సినిమాలకి మాత్రం ఎప్పుడు ఛాన్స్ ఉంటది. అలాంటి సినిమాలని సీజన్స్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరించడానికి, బ్లాక్ బస్టర్స్ చేయడానికి ఎప్పుడు రెడీగానే ఉంటారు. యావరేజ్ సినిమాలకి, బిలో యావరేజ్ సినిమాలకి, కంటెంట్ బాగున్న సినిమాలకి ఎప్పుడు గడ్డు కాలమే. కాకపోతే సీజన్ బాగుంటే అబో యావరేజ్ సినిమాలు హిట్ అయిపోతా ఉంటాయి. ఇప్పుడు అబో యావరేజ్ తో వచ్చే సినిమాలకు కూడా గడ్డు కాలమే అని చెప్పొచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా మిక్స్డ్ టాక్ తో అబో యావరేజ్ రెస్పాన్స్ తో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ స్టేటస్ తీసుకోవడం అనేది ఇంట్రెస్టింగ్ పరిణామం అనే మాట్లాడాలి. ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది, కానీ సినిమాకి సంబంధించి అందరి అభిప్రాయాలు ఒకే రకంగా లేవు. సెకండ్ హాఫ్ కి సంబంధించి చాలా మంది అబ్జెక్షన్స్ చెప్తున్నారు. మనం కూడా మన రివ్యూలో మాట్లాడుకున్నాం. సినిమా సెకండ్ హాఫ్ లో టూ మచ్ గా సినిమాటిక్ అడ్వాంటేజెస్ తీసుకోవడం మూలంగా సీరియస్నెస్ డైల్యూట్ అయింది, ఎంటర్టైన్మెంట్ డైల్యూట్ అయ్యింది అని. ప్రేక్షకుల్లో కూడా సినిమా వండర్ఫుల్ గా ఉంది అని ఎక్సైట్ అయిపోతున్న వాళ్ళు తక్కువ మందే ఉన్నారు. పర్వాలేదు బాగుంది అన్న వాళ్ళు కొంతమందే కనిపిస్తున్నారు. చాలా మందికి సినిమా కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు అని అర్థం అవుతుంది. అందుమూలంగానే సినిమా హిట్ అనే దగ్గరే ఆగిపోతుంది, బ్లాక్ బస్టర్ స్టేటస్ తీసుకోకుండా. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఈ సినిమాకి ప్రీమియర్స్ చేశారు ఒక రోజు ముందు. ఆ ప్రీమియర్స్ వచ్చిన టాక్ చూస్తే బ్లాక్ బస్టర్ పడిపోయిందని అనిపించింది, కానీ ఫస్ట్ రోజునే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే కనిపించలేదు. సినిమాకి పబ్లిసిటీ అదరగొట్టు వదిలిపెట్టారు. ఆ పైన సినిమాని బ్యాక్ చేస్తుంది ఎవరు? గీతా ఆర్ట్స్ వాళ్ళు. సో రిలీజ్ కూడా సూపర్ గా ఉంది. సినిమాని వరల్డ్ వైడ్ దాదాపు 800 స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. ఆ పైన ప్రీమియర్స్ కి వచ్చిన పాజిటివ్ టాక్ ను బట్టి చూస్తే 800 స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ అయ్యింది అంటే జనాలు ఓన్ చేసుకుని ఉన్నట్టయితే ఈజీగా ఫస్ట్ రోజున సినిమా నియర్లీ 3 కోట్ల వరకు షేర్ పెట్టుండేది. కానీ సినిమాకి ఫస్ట్ రోజున చూసుకుంటే రిపోర్ట్ అయిన షేర్ అరౌండ్ 1 కోటి మాత్రమే ఉంది. రెండో రోజున అరౌండ్ 1 కోటి ఉంది. మూడో రోజున కూడా కొంచెం ఎక్కువగా 1 కోటి దగ్గరలోనే ఉంది షేర్. టోటల్ 3 రోజుల కలెక్షన్ల షేర్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అరౌండ్ 3 కోట్లు మాత్రమే ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర జరుగుతున్న బీభత్సం వేరు. లేటెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పొలిమేర 2 సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా చెలరేగిన విధానం వేరే లెవెల్. అసలు టాక్ పాజిటివ్ గా వచ్చినప్పటికీ ఎందుకని అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీకి కలెక్షన్స్ లిమిట్ గానే వచ్చాయి అంటే సినిమా బీసీ సెంటర్స్ లో అనుకున్నంత రెస్పాన్స్ తీసుకోలేదు. వాస్తవంగా అయితే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ టార్గెట్ ఆడియన్స్ బీసీ సెంటర్ ఆడియన్స్, కానీ వాళ్ళలోకి సినిమాలో ఉన్న కంటెంట్ అంత స్ట్రాంగ్ గా వెళ్ళలేకపోయింది. గీతా ఆర్ట్స్ రిలీజ్ కాబట్టి బీసీ సెంటర్స్ లో సినిమాని ఎక్కువ థియేటర్స్ లోనే రిలీజ్ చేశారు, కానీ అవసరమైన బజ్ మాస్ ఆడియన్స్ లో అయితే సినిమాకి సంబంధించి క్రియేట్ అవ్వలేదు. సుహాస్ కున్న పాపులారిటీ ప్రకారం అతనికి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఎక్కడ ఉంది అంటే యూత్ ఆడియన్స్ లో ఉంది, అలాగే మెట్రోస్ లో ఉంది. వాళ్ళు మాత్రమే ఈ సినిమాని గట్టిగా చూశారు వీకెండ్ లో. అది కూడా 2 తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతి ఇలాంటి సిటీస్ నుంచే సినిమాకి కలెక్షన్స్ ఎక్కువగా కనిపించాయి. మిగతా బీసీ సెంటర్స్ నుంచి నామమాత్రపు కలెక్షన్స్ మాత్రమే రిపోర్ట్ అయ్యాయి. తర్వాత ఓవర్సీస్ నుంచి కూడా సినిమా ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ తీసుకుందనే చెప్పాలి. యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చినట్టయితే థియేటర్స్ లో సినిమా బ్రహ్మాండంగానే పర్ఫామ్ చేసి ఉండేది. మిక్స్డ్ టాక్ రావటం మూలంగానే ఓ మాదిరిగానే పర్ఫామ్ చేసింది అని చెప్పాలి. అయినప్పటికీ సినిమా వీకెండ్ 3 రోజుల వరకు వచ్చిన కలెక్షన్స్ తోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. అంటే సినిమాకి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ చూసుకుంటే అరౌండ్ 3 కోట్లు మాత్రమే ఉంది. సుహాస్ కి పాపులారిటీ ఉంది. ఆ పైన సినిమాని రిలీజ్ కు ముందు బాగా ప్రమోట్ చేశారు, దాని మూలంగా కొంచెం హై క్రియేట్ అయింది సినిమాకి సంబంధించి. ఇవన్నీ వీకెండ్ వరకు సినిమా థియేటర్స్ లో బాగా పర్ఫామ్ చేయడానికి ఉపయోగపడింది. మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ కొన్ని ఏరియాల్లో మాత్రమే సినిమా బాగా పర్ఫామ్ చేసినప్పటికీ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది అంటే సుహాస్ కి మార్కెట్ సెట్ అయ్యిందనే చెప్పాలి. హిట్ టాక్ తో ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ చూస్తుంది. మిక్స్డ్ టాక్ తో కూడా ఒక సినిమా హిట్ స్టేటస్ తీసుకుంది అంటే, నష్టాలు లేకుండా చేసుకుంది అంటే సినిమాలో ఉన్న హీరోకి మార్కెట్ క్రియేట్ అయ్యిందనే చెప్పాలి. అంటే ఇప్పుడు సుహాస్ సినిమా వచ్చింది అంటే థియేట్రికల్ రన్ తో 3 కోట్ల వరకు అయితే రెవెన్యూ వెనక్కి ఖచ్చితంగా వస్తది అన్న గ్యారంటీ వచ్చేసిందనే చెప్పొచ్చు. పోతే
సుహాస్ మార్కెట్ ఇంకా మెట్రోస్ వరకే ఆగిపోతుంది. బీసీ సెంటర్స్ లో కూడా వెళ్ళాలి, అప్పుడే పొటెన్షియల్ మార్కెట్ క్రియేట్ అవుతుంది. ప్రీమియర్స్ కి సంబంధించి కూడా సినిమాకి మంచి రెస్పాన్స్ కనిపించింది. ఆ పాజిటివ్ రెస్పాన్స్ తీసుకుని వీకెండ్ 3 రోజుల్లో బాగా పర్ఫామ్ చేసి బ్రేక్ ఈవెన్ మార్క్ ని క్రాస్ చేసేసి సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళకి లాస్ లేకుండా చేసింది. కానీ ఫస్ట్ మండే రోజున చూసుకుంటే సినిమాకి కలెక్షన్స్ గట్టిగా డ్రాప్ అయ్యాయి. మంగళవారం కూడా అదే పరిస్థితి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే సినిమాకి లాంగ్ రన్ కష్టం అని. సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళకి నష్టాలు అయితే ఉండవు, అలానే బ్లాక్ బాస్టర్ ప్రాఫిట్స్ కూడా ఉండవు. మినిమం లాభాలతోనే సరిపెట్టుకోవాలి. ఏదేమైనప్పటికీ నష్టం లేదు అంటే మండే టెస్ట్ లో అంబాజీపేట మ్యారేజ్ బ్యాన్ మూవీ పాస్ అయిపోయిందని చెప్పాలి. ఇంకా చూసుకుంటే అంబాజీపేట మ్యారేజ్ బ్యాన్ మూవీతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు థియేటర్స్ వచ్చాయి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి. పోతే ఈ సినిమాకి తప్పించి మిగతా ఏ సినిమాకి కూడా అదృష్టం పండలేదు. బిగ్ బాస్ సోహైల్ బూట్ కట్ బాలరాజ్ అనే సినిమాతో థియేటర్స్ కి వచ్చాడు. ఆ సినిమాకి సంబంధించి అతను సెంటిమెంటల్ అయిపోయాడు, బాగా ఎమోషనల్ అయిపోయాడు. జనాలు సరైన రెస్పాన్స్ ఇవ్వట్లేదు, థియేటర్స్ కి వచ్చి సినిమాని చూడటం లేదు అని. బూట్ కట్ బాలరాజు సినిమాని నేను చూడలేదు, ఎందుకంటే సినిమా నాకు నియర్ బై అవైలబిలిటీలో లేదు. ఊరికి వచ్చాను, నాన్నగారు చనిపోయి సంవత్సరం అవుతుంది, సంవత్సరీకం జరిగింది, ఆ కార్యక్రమాలు చూసుకోవాల్సి వచ్చింది. అందుకని గత 4 రోజులుగా వీడియో కూడా చేయలేదు. సోహైల్ గట్టిగా ఎమోషనల్ అయిపోయాడు తన సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి. పోతే అది సోషల్ మీడియాలో మాత్రమే ఒక ఇష్యూ అయింది, కానీ దాని మూలంగా బూట్ కట్ బాలరాజు సినిమాకి అయితే మాత్రం ఏ విధంగానూ ఉపయోగం కనిపించలేదు. సోహైల్ బాధపడటంలో అర్థం ఉంది, ఎందుకంటే రియాలిటీ షోలో ఆ రకమైన రెస్పాన్స్ ఇచ్చారు. ఎవరికైనా పిచ్చ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఏమైనా చేసేయచ్చు, ఉంటది ఈ సపోర్ట్ ఎప్పటికీ అని. కానీ రియాలిటీ వేరు, సినిమాల్లో జరగాల్సింది వేరు, సినిమాతో చూపించాల్సింది వేరు. సోహైల్లో టాలెంట్ లేదు అని చెప్పడానికి లేదు, అతనిలో ప్రత్యేకమైన టాలెంట్ ఉంది కాబట్టే బిగ్ బాస్ లో మిగతా వాళ్ళలా కాకుండా వేరే విధంగా ఇంట్రెస్టింగ్ గా ఫేమస్ అయ్యాడు. ఒక యాక్టర్ గా సక్సెస్ అవటానికి, ఒక హీరోగా సక్సెస్ అవటానికి టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు, చాలా రకాలైన కారణాలు పరిస్థితులు కలిసి రావాలి. ఇది సోహైల్ కి మాత్రమే ప్రాబ్లం కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది టాలెంటెడ్ పీపుల్ కున్న ప్రాబ్లం, వాళ్ళని గట్టిగా వేధిస్తున్న ప్రాబ్లం ఇది. ఒక మంచి సినిమా తీయాలి అంటే ఒక మంచి టీం ఉండాలి, ప్రధానంగా ఆ టీమ్ లో ఓ బెస్ట్ రైటర్ ఉండాలి, ఓ సూపర్ డైరెక్టర్ ఉండాలి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వండర్ఫుల్ టెక్నీషియన్స్ ఉన్నారు, ఎక్సలెంట్ ఆర్టిస్టులు ఉన్నారు, సరైన క్యారెక్టర్స్ రాసి యాక్ట్ చేయమంటే అదరగొట్టేసే బ్యూటిఫుల్ యాక్టర్స్ ఉన్నారు. కానీ మంచి రైటర్స్ లేరు, బెస్ట్ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఏ సినిమానైనా బలంగా నిలబెట్టేది ఫస్ట్ మంచి కథ, ఆ తర్వాత పర్ఫెక్ట్ డైరెక్టర్. కానీ ఇక్కడ చాలా మందికి డైరెక్షన్ ఛాన్సులు స్కిల్ తో సంబంధం లేకుండా వచ్చేస్తున్నాయి. సగం నాలెడ్జ్ తో సినిమాలు తీస్తున్నారు, సగం స్కిల్స్ మాత్రమే నేర్చుకుని సినిమాలు తీస్తున్నారు. కొంతమంది అయితే అసలు సినిమా అంటే ఏమిటో అర్థం చేసుకోకుండానే ఛాన్సులు పట్టుకుని డైరెక్టర్లు అయిపోతున్నారు. అప్పుడు మంచి సినిమా ఎలా వస్తుంది? సినిమా బాగోకపోతే ఆడియన్స్ ఎలా వచ్చి సినిమాని చూస్తారు? అప్పుడు ఆ సినిమాలో ఎంత మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నా బాగాలేదంటే ఆ సినిమా ఆర్టిస్ట్ కు మాత్రమే పాపులారిటీ రావాలి అంటే మాట్లాడకుండా సినిమాలను పక్కన పెట్టి రియాలిటీ షోలు చేసుకోవటమే, అక్కడ ఉంటది అవసరమైన పాపులారిటీ. అలా చాలా మంది ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇమేజ్ ని, ఫేమ్ ని, పాపులారిటీని. సోహైల్ ఇష్యూకి సోషల్ మీడియాలో ఒక వండర్ఫుల్ సొల్యూషన్ చూశాను. తమిళ్లో కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్లు కొంతమంది ఉన్నారు, కవిన్, రియో రాజ్, ఇద్దరు కూడా సినిమాలతో సక్సెస్ అయ్యారు. వాళ్ళు బెస్ట్ కంటెంట్ తో జనాలకి దగ్గర అయ్యారు, హీరోలుగా వాళ్ళ పాపులారిటీని నిరూపించుకున్నారు. టాలెంట్ ఉంది వాళ్ళిద్దరిలో, దానికి తగ్గట్టుగానే మంచి డైరెక్టర్లు దొరికారు, మంచి కథలు దొరికాయి, పాపులర్ అయిపోయారు, సక్సెస్ అయ్యారు తమిళ్లో హీరోలుగా వాళ్ళిద్దరు. తెలుగులో రైటర్స్ కొరత ఉంది, మంచి కథలు రావటం లేదు, అలాగే బెస్ట్ డైరెక్టర్స్ కూడా కొద్ది మందే ఉన్నారు. ఆ ఉన్న కొద్ది మంది పాపులర్ హీరోలతో చేయడానికే టైం సరిపోవడం లేదు. కానీ కొత్త టాలెంట్ వస్తానే ఉంది, యాక్టర్స్ అవటానికి, హీరోలుగా ప్రూవ్ చేసుకోవడానికి వస్తానే ఉన్నారు. కానీ ఆ డిమాండ్ కి తగ్గట్టు రైటర్స్ లేరు, డైరెక్టర్స్ లేరు. అందుకనే ఎవరితో పడితే వాళ్ళతో సినిమాలు తీస్తున్నారు. ఆ సినిమాలు థియేటర్స్ కి వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, ఇంప్రెషన్ తీసుకోవట్లేదు, ఫెయిల్యూర్స్ గానే మిగిలిపోతున్నాయి. తెలియని హీరోల్ని, పాపులారిటీ లేని హీరోల్ని, చిన్న హీరోల్ని తెలుగు ప్రేక్షకులు చూడరు అని మాట్లాడటం కూడా పాపం అవుద్ది. ఎందుకంటే వరల్డ్ లోనే బెస్ట్ మూవీ లవర్స్ తెలుగు మూవీ లవర్స్. వాళ్ళకి కావాల్సింది 3 విషయాలు: 1 ఎంటర్టైన్మెంట్, 2 ఎంటర్టైన్మెంట్, 3 ఎంటర్టైన్మెంట్. అది ఎవరు ఇచ్చినా సరే, చిన్న హీరోనా, మీడియం రేంజ్ హీరోనా, పెద్ద హీరోనా పట్టించుకోరు. బ్లాక్ బస్టర్ల మీద బ్లాక్ బస్టర్లు ఇచ్చి పారేస్తారు, ప్రాఫిట్స్ కనుక వర్షం కురిపించేస్తారు. లేటెస్ట్ ఎగ్జాంపుల్ హనుమాన్ మూవీనే. 300 కోట్లకు పైన గ్రాస్, 150 కోట్లకు పైన షేర్ ఒక చిన్న సినిమాకి తెలుగు ప్రేక్షకులు ఇచ్చారు అంటే ఇంతకు ముందు అయితే నమ్మేవాళ్ళం కాదు. ఇప్పుడు ప్రేక్షకులు బౌండరీస్ ని బ్రేక్ చేశారు. ఎవరైనా సరే మంచి కంటెంట్ తో రండి,
కుమ్మి పారేస్తాం, ఇచ్చి పడేస్తాం బ్లాక్ బాస్టర్స్ అంటున్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్స్ మాత్రమే కొత్త ట్రెండ్ ని సెట్ చేసేవి. ఇకపైన చిన్న సినిమాలు కూడా ట్రెండ్ సెట్ చేస్తాయి. హనుమాన్ మూవీతోనే అది మొదలయ్యింది. సంచలనాలు చేసే డైరెక్టర్స్ కావాలి, ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్స్ కావాలి. ఒక్కరు ఇద్దరు కాదు, వందల కొద్ది కావాలి. విపరీతమైన డిమాండ్ ఉంది. అలాంటి వాళ్ళు విపరీతంగా వచ్చినప్పుడే సోహైల్ లాంటి వాళ్ళ కష్టాలు తీరతాయి. కానీ సోహైల్ ఎమోషన్ ని చాలా మంది కామెడీగా తీసుకున్నారు. కంటెంట్ బాగుంటే ఎవరి సినిమా అయినా చూస్తారు అని లెక్చర్లు బిగారు. ఇక్కడ అదే ప్రాబ్లం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బెస్ట్ కంటెంట్ క్రియేట్ చేసే టాలెంటెడ్ పీపుల్ తక్కువగా ఉన్నారు. పర్ఫెక్ట్ స్కిల్డ్ డైరెక్టర్స్, బెస్ట్ రైటర్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెరగనంత వరకు కూడా సోహైల్ లాంటి టాలెంట్స్ బాధపడుతూనే ఉండాలి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్పష్టంగా కనపడుతున్న బలహీనమైన సెక్షన్ అది. ఆ సెక్షన్ ఎప్పుడైతే బలోపేతం అవుతుందో చిన్న సినిమాల దగ్గర నుంచి పెద్ద సినిమాల వరకు వండర్ఫుల్ కంటెంట్ తో తెలుగు సినిమాకి గొప్ప వైభవాన్ని తీసుకొస్తాయి. అలాంటి రోజులు వీలైనంత త్వరగా రావాలి, వస్తాయని నేనైతే బలంగా కోరుకుంటున్నాను. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.